పేరు కారుపోతుల శ్రీనివాస్. మా చెన్నూరు విలేజ్. కాంగ్రెస్ అభ్యర్థిగా యశస్విని రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా నాకు టికెట్ కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మా చెన్నూరుకు సర్పంచ్గా గెలిస్తే ఫస్ట్ ముఖ్యంగా కోతులను పట్టించి బయటికి పంపిస్తాం. ఒకటి చనిపోతే ప్రచార రథం అంటే తీసుకుపోయే రథం దాన్ని ఒకటి తెప్పిద్దాం అనుకుంటున్నాం. ముఖ్యంగా డ్రైనేజీ లేదు, సీసీ రోడ్లు, ఇవన్నీ ఎమ్మెల్యే సహకారంతో చేస్తాము. దీంట్లో అంటే గతంలో కమ్యూనిటీ హాల్స్ పెట్టారు కులాలకు. అన్ని కులాల అవి నిరుపయోగంగా ఉన్నాయి. అంటే పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు. మొత్తం పూర్తి స్థాయిలో నిర్మాణం చేయిస్తాము. ఒడ్డరి కులాలకు అంటే ఒడ్డరులకు పర్మనెంట్గా కొత్తది కమ్యూనిటీ హాల్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఇంకోటి కుమ్మరి సంఘానికి 2 సంఘాలుగా మాత్రం కొత్తగా నిర్మాణం చేయిస్తాము. హామీ ఎమ్మెల్యే గారు ఇచ్చారు, చేద్దామనుకుంటున్నాము. ఇంకా విలేజ్లో అధికార పార్టీ ఉన్నది. ఏది చేసినా అధికారం పార్టీ వల్లనే చేయగలుగుతాం. కాబట్టి ఓటర్లందరూ మనకు నా కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను. గత బీఆర్ఎస్ పార్టీ మొత్తం రైతులను ప్రాజెక్టుల పేరు మీద అప్పులు చేసి నడ్డి విరిచేయింది. కాబట్టి ఈ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరు మీద 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాము. మొట్టమొదటిగా బస్ పాస్, మహిళలకు బస్సు ఫ్రీ బస్సు, తర్వాత ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు, ఇంకా ఇంటికి 200 యూనిట్ల వరకు విద్యుత్తు మాఫీ గురించి ఒకటి. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇయ్యలే గత ప్రభుత్వము. ఈ సంవత్సరం ఎన్ని రేషన్ కార్డులు వచ్చినాయో మీకు తెలుసు. ముఖ్యంగా సన్నబియ్యం హామీలో లేదు, కానీ ఇప్పుడు సన్నబియ్యం ఇచ్చింది. ప్రతి రైతు ప్రతి కుటుంబం సన్నబియ్యంతో తినుకుంటూ పాత బియ్యాన్ని అమ్మేది, లేకపోతే పశువులకు బయటకు ఇటో పెట్టేది. ఇప్పుడు చక్కదనంగా మనుషులు తింటున్నారు. రైతులకు బోనస్ ఇస్తుంది, 500 బోనస్. దాంతో 2 లక్షల రుణమాఫీ చేసింది. మరి ఆ ప్రభుత్వము ఇంకేం చేయాలి? వాళ్ళకు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎక్కువ మాట్లాడి చేయండి అని అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఎక్కువ అబద్ధాలు చూపించి ఏది చేయలేదంటారు. వాళ్ళకు కళ్ళవు పడతలేవా మరి రేషన్ కార్డుల సంగతి, ఇంకా ఈ రుణమాఫీ గురించి ప్రతిదీ. ఇంకా అన్నీ 2 సంవత్సరాలే ప్రభుత్వం వచ్చి, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. ఆ 3 సంవత్సరాల్లో హామీలు మేనిఫెస్టోలో పెట్టిన హామీలని నెరవేరుస్తుందని కోరుకుంటున్నాము. కాబట్టి గ్రామ ప్రజలు, నేను సర్పంచ్ క్యాండిడేట్ కాబట్టి మొత్తము నన్ను కత్తెర గుర్తు మీద ఓటేసి అధిక సంఖ్యలో మెజార్టీ గెలిపించాలి. మరియు వార్డు సభ్యుల సుధా ప్రతి ఒక్క వార్డు సభ్యును అందరినీ గెలిపిస్తే ప్యానల్ బాగుంటే మనము వేరే ప్యానల్ వచ్చినా మనము ఇబ్బంది పెడతారు. మొత్తం వార్డు సభ్యుల సుధా గెలిపించాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాను. నేను గత 30 సంవత్సరాల నుంచి ఫస్ట్ ఎంపీటీసీ గెలిచాను ఇండిపెండెంట్గా. మళ్ళా ఇండిపెండెంట్గా సర్పంచ్గా వచ్చాము. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీ గెలిచి ఎంపీపీ అయ్యాము. ఈ మధ్యన ఇప్పుడు ప్రజెంట్గా నేను కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్గా చేస్తున్నాను. మధ్యన 3 టర్ములు వేరే పార్టీ వచ్చేది. కానీ మమ్మల్ని చూసి రైతులు, మన గ్రామ ప్రజలు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. గతంలో నేను సర్పంచ్గా చేశాను కాబట్టి నాకు గత 30 ఏళ్ళ అనుభవం ఉన్నది. మళ్ళీ ఈసారి సర్పంచ్గా నన్ను చేయిస్తే మన విలేజ్కు ఇంకా వేరే ఆదర్శ గ్రామంగా చేయిస్తామని, మరి ఎమ్మెల్యే గారి సహకారంతో ఆదర్శ గ్రామం మరియు ఇంకా మన చెన్నూరు రిజర్వాయర్ సుధా ఈ ఇంకొక సంవత్సరంలోనే మొత్తము మేడం ఇవాళ హామీ ఇచ్చింది. 1 సంవత్సరంలోనే చేసి
నీళ్లు రైతులకు ఇప్పిస్తామని కోరినాము. ఆమె వెంటనే మంజూరు చేశారు. అది పనులు స్టార్ట్ అవుతాయి. ఇంకా విలేజ్లో హాస్పిటల్ ఉన్నది. హాస్పిటల్ డాక్టర్ను తెప్పిస్తాము. హాస్పిటల్ ఆల్రెడీ కట్టి ఉన్నది కాబట్టి దానికి స్టాఫ్ను సుధా ముందుబడి తెప్పిస్తాము. నేను సర్పంచ్ కాగానే పెన్షన్లు, మరి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు గతంలో 35 పెట్టినాము. మళ్ళీ ఇంకా 3 ఫేసులు ఉన్నాయి. 3 ఫేసులలో ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. ఇన్ని రోజులు సర్పంచ్ లేక అధికారుల పాలన కాబట్టి ఇది పెన్షన్లు ఇవ్వలేదు. సర్పంచ్ రాగానే పెన్షన్లు సుధా మన చేతుల మించలే. ఇక ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఇంకెక్కువ పెట్టించుకోగలుగుతాము. ఇప్పుడు అతని బయట వేరే పార్టీ అతను గెలిస్తే అభివృద్ధికి దూరంగా ఉంటుంది. అధికార పార్టీ ఉన్నది కాబట్టి అభివృద్ధికి దగ్గరలో ఉంటుందని నాకు కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాము. అవతల క్యాండిడేట్ పైసలు ఏ రకంగా సంపాదించిండంటే మీకు తెలుసు. చెన్నూరు రిజర్వాయర్లో కమిషన్లు కమిషన్ల మీద సంపాదించిన పైసలు, మరియు అతను ఇప్పుడు 2 ఇళ్ళు కట్టినాడు. మీకు తెలుసు ప్రజలకు ఊర్ది. ఆయన మొత్తము ఎట్లా సంపాదించాడు. ఆయన గతంలో ఆయన మంచిపులకు స్కూల్ సైకిల్ మీద పోయి చెప్పొచ్చినోడు ఇవాళ కార్లు తోలుతుండు. నేను 30 ఏళ్ళ సంచలి అదే మెకానిక్ చేస్తున్నా. అదే ఎంపీ పైన అదే మీ ప్రజల్లో మీ ముందు సామాన్య ప్రౌఢునిగా ఉన్నాను. ఇంకా ఇప్పుడు చూద్దా మీతోని అట్నే వండుకుంటూ చెన్నూరును మంచిగా అంటే చెన్నూరును అన్ని విధాలుగా ఆదుకుంటాము. ముఖ్యంగా వాళ్ళు ఇచ్చే పైసలు ప్రలోభాలకు, ఎందుకంటే వాళ్ళు చెర్ల రిజర్వాయర్లో పైసలు బాగా సంపాదించారు. నేను నా కష్టంతో సంపాదించాను. వాళ్ళు ఇచ్చే పైసలకు ప్రలోభాల పడకుండా మంచిగా నన్ను చూసి ఓట్లు వేయాలని, కత్తెర గుర్తు మీద ఓటు వేయాలని కోరుకుంటున్నాము.